పూజా విధానం ఎలా ఉంటది? సాధారణంగా చేసే పూజా విధానంగా ఉంటుందా? లేదంటే ఏమైనా ప్రత్యేకతలు ఉంటాయా? ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఏ వయసు వారు కాలభైరవుడిని ఆశ్రయిస్తే మంచిది? ఏమైనా నియమాలేమైనా ఉంటాయా? అలాంటిది ఏమీ లేదండి. పరమేశ్వరుడిని మనం ఎవరైతే స్మరిస్తామో, మనము రుద్రుడికి, శివుడికి అభిషేకం ఎవరు చేయొచ్చు అంటే అందరూ చేయొచ్చు. చిన్న పిల్లవాళ్ళు చేయొచ్చు, పెద్దవారు చేయొచ్చు, వివాహమైన వారు చేయొచ్చు, ఎవరికైనా కావచ్చు. అలాగనే ఒక కోరికను తీర్చుకోవాలి. విద్యార్థులకి ఏముంటుంది? నేను ఉత్తీర్ణత శాతం పాస్ అవ్వాలని. హ్మ్. ఒక బాగా చదువుకున్న వ్యక్తికి ఏం కోరిక ఉంటుంది? నాకు ఉద్యోగం కావాలని. కొద్దిపాటి స్థిరపడ్డాక నాకు వివాహం కావాలి, నాకు మంచి అనుకూలమైన అమ్మాయి కావాలి, అబ్బాయి కావాలి. వివాహ తర్వాత ఏం కావాలి? సంతానం కావాలి, వృద్ధిలోకి రావాలి, వ్యాపార అభివృద్ధిలోకి రావాలి, రాజకీయ అభివృద్ధిలోకి రావాలి. నరుడి యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా బద్దలైపోతుందో ఆ నరదృష్టి యొక్క నివారణ కలిగించడం కోసం. అదే కాకుండా ప్రధానంగా ఏలనాటి శని. ఏలనాటి శని ఇప్పుడు ఎవరెవరికి ఉంది? కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి ఏలనాటి శని. సింహరాశి వారికి అష్టమ స్థాన శని సంచార స్థితి. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని సంచార స్థితి ప్రధానంగా ఉంది. వీరు తప్పక ఆచరించాల్సిన, స్మరించాల్సిన, పూజ చేయాల్సిన వారు వీరు. రెండవ అంశము కుంభరాశిలో రాహు ఉన్నాడు. శత్రువులు వీళ్ళకి అధికంగా ఉంటారు. వారు తప్పక ఈ కాలభైరవ స్వామిని స్మరింపచేయాలి. సమసప్తకాల్లో కేతు ఉంటాడు. అలాగా ఎవరి యొక్క జాతకంలో లగ్నంలో రవి, శని, రాహు, కుజుడు ఉండబడిన వారికి, అర్ధాష్టమ రాహు గ్రహాల్లో ఉండబడిన వారందరికీ క్షణిక కాలంలో స్మరిస్తే, ధ్యానిస్తే పదాని వెనక నేనున్నాను అనే పలికే ఏకైక భగవంతుడే కాలభైరవుడు. మనం ఈ మధ్య కాలంలో ఒక రాజమౌళి లాంటి సినిమాలో, ఆ మగధీర సినిమాలో చూసాం. ఆ చివరి కార్యక్రమంతో కూడా నువ్వు స్మరిస్తే చాలు పదాని వెనక నేనున్నాను. భూత ప్రేత పిశాచాలు సప్త జన్మ పాపకృతం అంటే మన తాత ముత్తాతలు చేసినటువంటి కర్మలను మనం మోయకుండా, లేదా గత జన్మలో మనం చేసినటువంటి పుణ్యమైనను పాపమైనను ఈ జన్మలో దాన్ని మనం అనుభవించకుండా దాన్ని అక్కడ కటఫ్ చేసి ప్రతి జాతకంలో ఉండబడిన మైనస్ అంతా ప్లస్ చేస్తూ వృత్తి, ఉద్యోగ, వివాహ, సంతాన, రాజకీయ సకల కార్యక్రమాల్లో విజయం కలిగింపజేసే శక్తి కేవలం కాలభైరవుడికే ఉంటుంది. అందుకే ప్రధానంగా రాజకీయవేత్తలందరూ కూడా వెళ్ళి స్మరిస్తుంటాడు. ఓ తండ్రి, నాకు అన్నీ ఇచ్చావు, పదవిని కావాలి, పదవిని ఇచ్చావు, ఐశ్వర్యాన్ని కావాలి. కానీ వారికి ఐశ్వర్యం శాశ్వతంగా ఉంటుందా? 5 ఏళ్ళు కాగానే మళ్ళీ ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి. అలాగా వారందరూ కూడా నిత్యము కాలభైరవ స్వామి స్మరణ చేస్తూ ఉంటారు.